అహ్మదాబాద్ వేదికగా ఏఐసీసీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. 6 దశాబ్దాల తర్వాత గుజరాత్లో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. నిన్న జరిగిన సమావేశంలో 7 కీలక తీర్మానాలు ప్రవేశపెట్టారు. రైతుల హక్కుల కోసం పోరాటం చేయడం అంటే నల్ల చట్టాలు, ఎంఎస్పీ పెంపు లాంటి అంశాలపై రైతులకు అండగా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో పోరాటం, బీజేపీ క్రూరమైన బ్రిటిష్ విధానాలను అవలంబిస్తుందని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఇక రెండో తీర్మానం దేశంలో విద్వేష రాజకీయాలపై పోరాటం చేయాలంటూ తీర్మానించింది. బీజేపీ దేశంలో ఐక్యత స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోందని, ప్రాంతీయ విద్వేషాలు మతాల మధ్య చిచ్చు పెడుతుందని సిడబ్ల్యూసీ మండిపడింది. సర్దార్ పటేల్ బలమైన నాయకత్వం, జవహర్లాల్ నెహ్రూ దూరదృష్టితో దేశంలో 560కి పైగా సంస్థానాలు విలీనమై ప్రజాస్వామ్య పునాది పడిందని తెలిపింది. దీనిని బీజేపీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందంటూ ఆరోపించింది. దేశంలో విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలంటూ తీర్మానం చేసింది సిడబ్ల్యూసీ. ఇక సిడబ్ల్యూసీ మీటింగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఏఐసీసీ 2 రోజుల సమావేశం ఈరోజు రెండో రోజు సమావేశం కూడా అహ్మదాబాద్ వేదికగా ఈరోజు కాసేపు క్రితమే ప్రారంభం కావడం జరిగింది. ఈ సమావేశం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు మొత్తం ఏఐసీసీ అంటే జాతీయ స్థాయిలో మొత్తం ఏఐసీసీ సభ్యులందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. అయితే మొదటి రోజు భాగంగా నిన్న సిడబ్ల్యూసీ సమావేశం ఏఐసీసీలో భాగమైన సెంట్రల్ వర్కింగ్ కమిటీ సమావేశం కూడా నిన్న జరిగింది. ఈ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యంగా కీలకంగా 5 అంశాలను ప్రధానంగా యువతతో పాటు రైతాంగం, అదేవిధంగా రాజ్యాంగం ప్రమాదంలో పడింది, జమిలీ ఎన్నికలు, వీటితో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ గతంలో కాంగ్రెస్ పార్టీ హోంమంత్రిగా పనిచేసినారు కాబట్టి ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వ అంశాలకు సంబంధించి కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. మొత్తం ఈ 5 అంశాలకు సంబంధించిన తీర్మానాలు చేసి మరింత బలోపేతంగా కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా చేసి మరోసారి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా నెక్స్ట్ రాబోయే ఈ సంవత్సరం చివరిలో, అదేవిధంగా నెక్స్ట్ ఇయర్లో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి జనరల్ ఎలక్షన్ వస్తున్న ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా బీహార్ కానీ, అస్సాం, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగా వ్యూహంతో ముందుకెళ్ళాలి, అదేవిధంగా మిత్రపక్షాలుగా ఉన్న తమిళనాడు డిఎంకేతో మిత్రపక్షంగా ఉంది కాబట్టి ఆ మిత్రపక్షానికి సంబంధించిన అంశం, అదేవిధంగా నేరుగా పోరాటం చేయాల్సిన కేరళ కానీ, అదేవిధంగా బీహార్ వంటి స్టేట్లకు సంబంధించి బీహార్లో కూడా పొత్తుతో వెళ్తుంది, రాహుల్ ప్రసాద్ యాదవ్తో పొత్తుతో వెళ్తుంది కాబట్టి ఈ అంశాలకు అన్నిటి కూడా ఏ విధంగా వెళ్ళాలి, ముఖ్యంగా జాతీయ స్థాయిలో పార్టీకి పూర్వవైపు తీసుకురావాలంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి, ముఖ్యంగా కాలానికి అనుగుణంగా పార్టీని కూడా మరింత స్ట్రెంథెన్ చేసుకోవాలనే దానిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నారు. ఈరోజు ఏఐసీ సమావేశం కాసేపు క్రితమే ప్రారంభమైంది కాబట్టి ఈ సమావేశం మొత్తం దాదాపు జాతీయ స్థాయిలో ఉన్న 1700 మంది సభ్యులంతా కూడా హాజరు కావడం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా ఏఐసీసీ సభ్యులుగా ఉంటారు కాబట్టి వారందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. 1700 సభ్యులు కూడా ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీని స్ట్రెంథెన్ చేయడానికి ముఖ్యంగా జిల్లా స్థాయిలో అధ్యక్షులకు సంబంధించి మరికొన్ని అధికారాలు కేటాయించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో భాగంగా లోకల్గా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి వాటికి అనుగుణంగానే పార్టీ నిర్ణయం తీసుకోవాలి, దూకుడుగా ముందుకెళ్లాలని ఒక ఆలోచన కూడా చేస్తుంది. అందులో భాగంగానే డీసీసీలకు మరింత అధికారాలు కేటాయించాలి, లోకల్గానే అభ్యర్థుల ఎంపిక కానీ అంశాలకు సంబంధించిన లోకల్కు పార్టీ నాయకత్వానికి సంబంధించి మరింత స్ట్రెంథెన్ చేసే విధంగా కూడా వారికి అధికారాలు ఇవ్వాలి అని కూడా ఒక ఆలోచన చేస్తుంది. సో ఈ అంశాలన్నింటి కూడా బలోపేతం చేసుకుంటూ నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా స్ట్రెంథెన్ చేసుకోవాలని ఒక ఆలోచన చేస్తుంది. ప్రధానంగా అహ్మదాబాద్లో నిర్వహించడానికి గుజరాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం కాబట్టి గుజరాత్ వేదికగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ స్ట్రెంథెన్ అనేది జాతీయ స్థాయిలో మరోసారి నిరూపించుకోవాలి. అందుకు అనుగుణంగానే మొత్తం మీద 2027లో గుజరాత్లో ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి అక్కడ గుజరాత్లో పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కూడా దిశానిర్దేశం చేసుకోవాలని కూడా ఒక ఆలోచనతోటి ఈ ఎజెండాను ఫిక్స్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు కాసేపు క్రితమే ప్రారంభమైన ఏఐసీసీ సమావేశంలో పూర్వవైభవం అంటే బూత్ లెవెల్ నుంచి కూడా పార్టీని స్ట్రెంథెన్ చేసుకునే అంశం పైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.